సొంతంగా వ్యాపారంతో ఆర్థికంగా ఎదగాలనుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల పథకం PMFME. యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ PMFME నిరుద్యోగ యువతకు ఓ వరంలా మారింది. నంద్యాల జిల్లా యువత, మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఇంతకీ PMFME స్వరూపం ఏంటి? పథకంతో ఎలా ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు? ఈ పథకానికి ఎవరు అర్హులు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల పథకం PMFME ద్వారా 35% రాయితీతో 10 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్టప్ ప్రారంభించేందుకు ఈ లోన్ దోహదపడుతుంది. నంద్యాల జిల్లాలో PMFMEతో పలువురు లబ్ధి పొందుతున్నారు. స్వయం సమృద్ధి దిశగా రాణిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పథకాన్ని అందిపుచ్చుకుంటున్నారు. నంద్యాల నియోజకవర్గానికి చెందిన భువనగిరి రమేష్, భువనగిరి విజ్ఞాన మారుతి గణేష్ సొంతంగా సేమియా తయారు చేసే కేంద్రాన్ని ప్రారంభించారు. తమ పరిశ్రమతో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి PMEF లోన్ ద్వారా 3 లక్షల ఆర్థిక సహాయం కూడా మాకు అందింది. దీని ద్వారా మా కుటుంబంతో పాటు 10 మంది కుటుంబాలు కూడా జీవిస్తున్నాము. మంచి ప్రోటీన్లతో కూడిన సేమియా మాది. మార్కెట్లో అందరి ఆదరణ బాగుంది. నంద్యాల అయితేనేమి, ఆర్లగడ్డ అయితేనేమి, సిరివెల్ల, ఎర్రగుంట్ల, బైతంచెర్ల, బనయాంపల్లె పలు గ్రామాలకు మా సేమియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మంచిగా వ్యాపారం ఉంది. నేను PMFME లోన్ తీసుకుని సేమియాలు తయారు చేస్తున్నాం. ఈ బిజినెస్ అనేది మా నాన్నవారు 1997 నుంచి మొదలుపెట్టారు. ఈ బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి కొన్ని కొత్త మిషనరీస్ పర్చేజ్ చేస్తున్నాము. ఒక బ్రాండ్ వచ్చేసి నంబర్ 1 బ్రాండ్ వరమిసెల్లి. మేము ఈ సేమియా అనేది వితౌట్ మైదాతో చేస్తున్నాం. దీనివల్ల షుగర్ పేషెంట్లకు మరియు గర్భిణీలకు, చిన్నపిల్లలకు కొంచెం తినడానికి, అరుగుదలకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే PMFME ద్వారా వచ్చిన ఆర్థిక సాయంతో ఇదే నియోజకవర్గానికి చెందిన సుధాలక్ష్మి, నాగేంద్రలు రొట్టెలు తయారు చేసే మిషన్ ప్రారంభించారు. రోజువారీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటున్నారు. తమ రొట్టెల మిషన్ ద్వారా మరో 4గురికి ఉపాధి కల్పిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాగా PMFME పథకం కింద రోటీ మేకింగ్ మిషన్ అనే మిషన్ తీసుకున్నాము. దీనికి మొత్తము ఈ మిషన్ కొన్నికి 4,75,000 ఖర్చు అయింది. దీనికి కాను లోన్ అంత శాంక్షన్ అయితే మాకు 1,75,000 ఈ పథకం కింద మాకు సబ్సిడీ వస్తుంది. ఈ పథకము కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం వల్ల మాకు జీవనోపాధి కలిగింది. అంతేకాకుండా ఒకరికి కూడా మేము జీవనోపాధి కల్పించడానికి అవకాశము ఈ పథకం ద్వారా మాకు కలిగిందని మేము ఎంతగానో సంతోషపడుతున్నాము. PMFME కింద లోను బ్యాంకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా లోను మాకు శాంక్షన్ చేసి ఉన్నారు. ఈ రోటీ మేకరు తెచ్చుకోవడానికి లోను మంచిగా ఉపయోగపడుతుంది. 4,72,000 ఈ లోన్ అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 1,75,000 సబ్సిడీ మాకు వచ్చింది. నేను నా భార్య ఈ మిషన్ పెట్టుకొని ఉపాధి పొందుతూ ఉన్నాం. ఈ మిషన్ వల్ల ఎంతో బాగా ఉంది. చాలా లాభాలు వస్తూ ఉన్నాయి. PMFME పథకానికి 10 లక్షల వరకు రుణ సౌకర్యం లభిస్తుంది. దీనిపై 35% రాయితీ వర్తిస్తుంది. అంటే 3.5 లక్షల వరకు రాయితీ వర్తిస్తుంది. సొంతంగా వ్యాపారంతో రాణించాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ PMFME అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఈ ప్రోగ్రాం ద్వారా వాల్యుయేషన్లో మరి ఎక్కువ చేయడానికి, లబ్ధి పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము. ఇందులో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది షేరు, 40% స్టేట్ షేర్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రాం అమలుపరచడం జరుగుతుంది. PMFME ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునేవారు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.